హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మీ ముందుకు గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయిన స్టూడెంట్స్. అటెండర్ అండ్ క్లర్క్ లెవెల్ జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్టూడెంట్స్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5/2021 అనమాట. ఇది చూసుకుంటే మనకు హెడ్ క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ చూసుకుంటే దానికి సంబంధించిన పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అందులో మనకు ఎల్డీసీ ఎంటీఎస్ పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మనకు టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీరు వచ్చేసి ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో పెట్టాల్సినప్పుడు మీరు ఈ పోస్ట్ కోడ్ రాసి దానికి సంబంధించిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఈ పీడిఎఫ్ ఫైల్లో కింద అయితే ఉంది. దాని గురించి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కనుక చూసుకుంటే దాని అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఎల్డీసీకి 2 వేకెన్సీస్, మనకు స్టోర్ ఆఫీసర్కి 1 వేకెన్సీ, అలాగే సిఎండిటీ ఓజీకి 1 వేకెన్సీ అండ్ సిఎండిటీ ఓజీ అనదర్ రిపేర్స్ దానికి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ చూసుకుంటే దాని పోస్టల్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ అడ్రస్ కుక్కు మనకు 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్కి చూసుకుంటే మనకు సిఎండిటీ ఓజీ అనే పొజిషన్కి మనకు 5 వేకెన్సీస్ ఏమో చెన్నైలో ఉండడం జరిగింది. హకీంపేట్లో 1 వేకెన్సీ, 6 వేకెన్సీ బోన్పేల్లో, ఇంకొక వేకెన్సీ వచ్చి బెలాగావిలో ఉండడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్లో మనకు టోటల్గా చాలా వేకెన్సీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఎల్డీసీ 1 వేకెన్సీ వచ్చేసి న్యూఢిల్లీ, ఇంకొక 1 వేకెన్సీ వచ్చేసి మనకు పంజాబ్లో ఉంది పతాన్కోట్లో. కార్పెంటర్ కూడా ఇంకొక వేకెన్సీ అయితే ఉంది. కుక్కు కూడా మనకు చండీగఢ్లో అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. శ్రీనగర్లో సిఎండిటీ ఓజీ, అలాగే న్యూఢిల్లీలో కూడా ఒక వేకెన్సీ ఉండడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్ ఐఏఎఫ్ చూసుకుంటే మనకు ఎల్డీసీ కాన్పూర్లో 1 వేకెన్సీ, సిఎండిటీ ఓజీ 4 వేకెన్సీస్, ఎంటీఎస్ కూడా 5 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇలా 13 చోట్లలో మనకు చాలా వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో దీనికి సంబంధించిన పోస్టల్ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ వేకెన్సీస్కి పక్కన. సో ఆ పోస్టల్ అడ్రస్కు మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. మనకు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకు రిలాక్సేషన్ చూసుకుంటే 3 years వచ్చేసి ఓబీసీ కేటగిరీ, 5 yearsకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ, 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ కేటగిరీకి అయితే ఇక్కడ వీళ్ళు కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోర్ సూపరింటెండెంట్ చూసుకుంటే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఏమో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, హ్యాండ్లింగ్ స్టోర్స్, కీపింగ్ అకౌంట్స్ ఇన్ స్టోర్ కన్సర్న్ ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలా, 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేదంటే 30 words per minute హిందీ వచ్చి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కుక్కు వచ్చేసి మనకు 10th పాస్ సరిపోతుంది. దాని తర్వాత సర్టిఫికేట్ ఆ డిప్లొమా ఇన్ క్యాటరింగ్ ఉంటే సరిపోతుంది, లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. కార్పెంటర్కి వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఈజీగా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట. సిఎంటీఓడి అంటే సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ బీ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ అనమాట. సో వీళ్ళు 10thతో పాటు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, అది కూడా వ్యాలిడ్ ఉండాలా, లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడిపించి ఉండాలా, మస్ట్ పొసెస్ ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొఫెషనల్ స్కిల్ ఉండాలా, ప్రొఫెషనల్గా నడిపించాలా, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పొజిషన్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి మనకు 10th పాసే సరిపోతుంది. దాంతోపాటు మస్ట్ హ్యావ్ అండర్గోన్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్ అనమాట. ఫైర్ ఫైటింగ్ అన్నప్పుడు ట్రైనింగ్ చేసి ఉండాలా, అలాగే మస్ట్ బి కన్వర్సెంట్ విత్ ద యూజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్యూషర్స్. సో ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ యూజ్ చేయడం మీకు తెలిసి ఉండాలా. దాంతోపాటు ఫిజికలీ ఫిట్ అనే ఉండాలి మీరు. అలాగే డిజైరబుల్ చూసుకుంటే మస్ట్ బి ఫెమిలియర్ విత్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆపరేషన్ వేరియస్ టైప్ ఆఫ్ ఫైర్ అప్లయన్సెస్. సో ఇలా చాలా అయితే ఫైర్ మ్యాన్కి అయితే కండిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా దానికి ఉంటుంది. 165 centimeters హైట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే హైట్ చెస్ట్ ఇక్కడ ఎక్స్పాన్షన్ అప్పుడు వచ్చేసి మనకు 85 centimeters, నాన్ ఎక్స్పాన్షన్ అప్పుడు వచ్చేసి 81 centimeters ఉంటుంది. ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిని ఎత్తుకొని 63 kgs వ్యక్తిని ఎత్తుకొని ఒక డిస్టెన్స్ 183 meters ఉరకాల్సి ఉంటుంది విత్ 19.6 seconds. అలాగే క్లియరింగ్ 2.7 meters వైడ్ డిచ్ ల్యాండింగ్ అండ్ బోత్ ఫీట్ లాంగ్ జంప్, అలాగే
క్లైంబింగ్ 3 meters వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకు ఎసెన్షియల్ కేవలం 10th పాస్తో అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజైరబుల్ చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ వాచ్మెన్ ఆర్ లాస్కర్ ఆర్ జస్టనర్ ఆపరేటర్ ఏదైనా ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే ఆల్ ద అప్లికేషన్ విల్ బి స్క్రూటినైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ లిమిట్స్, మినిమం క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్, సర్టిఫికేట్. దేర్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ టెస్ట్. సో అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ రిటర్న్ టెస్ట్కి క్వాలిఫై అవుతారని నమ్మకం లేదు. వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎల్డీసీకి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఎంటీఎస్కి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనమాట. ఫర్ ఆల్ అదర్ పోస్ట్కి ఇక్కడ క్లియర్గా జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ మే బి రిస్ట్రిక్టెడ్ టు 10 times ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఒక్క పొజిషన్కి 10 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని క్లియర్గా చెప్పాడు. వాళ్ళని మీకు స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఫర్దర్ 100% వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ స్కిల్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి నేమ్స్ ఏకే ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, బట్ 100% వెయిటేజ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ వచ్చి మనకు 10 days కూడా అవ్వలేదు. సో ఇంకా 20 days అయితే మినిమం టైం ఉంది. సో ప్రతి ఒక్కరు ఆఫ్లైన్లో దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి టు అప్లై ఎనీ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ choice subject to the vacancy of qualification application as per format given under typed in English or Hindi duly supported with the following documents to reach the concerned air force station via ordinary post. సో మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ ఎయిర్ ఫోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి కేటగిరీ అగ్నెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ పెట్టి మీరు అన్ని మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ ప్రింట్అవుట్ తీసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్ అన్నీ పెట్టి దాన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో పోస్ట్ చేస్తే కనుక అది రీచ్ అయ్యి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది, ఇది ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్. నేను హెల్ప్ చేయడానికి 100% ట్రై చేస్తాను. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.